చేరువచ్చిన మీ అందరికీ ముందుగా మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు పేరిట నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు లూకా సువార్త 4వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. లాస్ట్ వీక్ మనము మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట వలన వచ్చు ప్రతి మాట వలన కూడా జీవించును అని మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా మరొక అద్భుతమైనటువంటి సందేశాన్ని, మన జీవితాలకు అత్యంత విలువైనది, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేనిని మనం కోరుకోవాలో అనేదాన్ని ఈరోజు సందేశంలో మనం నేర్చుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనము నుండి మనం చదువుకుందాం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఏగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ శోధకుడైనటువంటి అపవాది శోధిస్తూ ఒక నిమిషములో ఆయనకు ఈ లోక రాజ్యాలన్నింటినీ కూడా చూపించాడు. ఈ లోక రాజ్యాలు, వాటి అధికారాలు, వాటి యొక్క మహిమ మొత్తాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి చూపించాడు. ఇదంతా కూడా నీకు ఇస్తాను, ఇది నాకు అప్పగింపబడి ఉన్నది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనుషులను అపవాది నాశనం చేయటానికి, లేకపోతే దేవుని యొద్ద నుండి దూరం చేయటానికి, లేకపోతే దేవుడు మనకిచ్చే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆదరణని, గొప్ప ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనకు కాకుండా చేయటానికి, దూరం చేయటానికి అపవాది ఏ విధంగా వాడు ప్రయత్నిస్తాడంటే, ఈ లోక సంబంధమైనటువంటి అధికారాలని చూపిస్తాడు. ఈ లోక సంబంధమైనటువంటి మహిమని వాడు చూపిస్తాడు. అందుకే ఈరోజు మనం చూసినట్లయితే మనుషులందరూ కూడా ఈ లోక అధికారాల కోసము వెంపర్లాడుతూ ఉంటారు. ఈ లోకములో ఉన్న అధికారాలను సంపాదించుకోవడానికి వాళ్ళు సకల విధములైనటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అవునా కదా? ఈ లోక సంబంధమైన ఒక అధికారాన్ని సంపాదించుకోవడానికి ఈరోజు మనుషులు కష్టపడుతూ ఉంటారు. ఎందుకు అధికారం సంపాదించుకోవడానికి కష్టపడతారు అంటే, ఆ అధికారం ఉన్నప్పుడు మనకు విలువ ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు ఏముంటుంది? మనకు విలువ ఉంటుంది. ఆ అధికారం ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా మన చెప్పు చేతుల్లో ఉంటారు, మనకి జేజేలు కొడతారు. అధికారం ఉన్నప్పుడు మనల్ని గౌరవిస్తారు, మనమంటే భయపడతారు. అవునా కదా? ఒక అధికారం మనకుంటే ప్రజలందరూ కూడా మనం చెప్పింది చేస్తారు, ప్రజలందరూ కూడా మన వెనక నడుస్తారు, ప్రజలందరూ కూడా మనల్ని గౌరవిస్తారు, ప్రజలందరూ కూడా మనల్ని పొగుడుతూ ఉంటారు. అందుకే ఈ లోకంలో మనుషులు ఈ లోక సంబంధమైనటువంటి అధికారాలని సంపాదించుకోవడానికి కష్టపడతారు. పూర్వకాలంలో రాజులు యుద్ధాలు చేశారు. ఎందుకు? వాళ్ళు రాజ్యాలు సంపాదించుకోవడానికి, రాజులుగా వాళ్ళు వెలుగొందడానికి ఎన్నెన్నో యుద్ధాలు చేశారు. యుద్ధాలు ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నాలు చేశారు. ఒక అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిచాడు. ప్రపంచమంతా తిరిగి ప్రపంచాన్ని తన హస్తగతము చేసుకున్నాడు. ఎందుకు? ప్రపంచానికి నేను ఒక్కడినే వీరుడిగా ఉండాలి, ప్రపంచం అంతటి కూడా నేను ఒక్కడినే రాజుగా ఉండాలి, ప్రపంచమంతా కూడా నన్ను ఘనపరచాలి, ప్రపంచమంతా కూడా నన్ను కీర్తించాలి, నా గురించి మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో పూర్వకాలంలో రాజులు యుద్ధాలు చేశారు. ఇప్పుడు కూడా మనుషులు ఈ యొక్క అధికారాన్ని సంపాదించుకోవడానికి కష్టపడుతుంటారు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు మనుషులందరూ కూడా భయపడతారు, మనుషులందరూ కూడా విలువిస్తారు. అదేవిధంగానే ఇక్కడ అపవాది యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ లోక రాజ్యాలన్నింటినీ చూపిస్తున్నారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నింటినీ కూడా చూపించాడు. రోమా ప్రభుత్వం, ఇంకా ప్రపంచాన్ని చూపించాడు. ఈ అధికారం అంతా నాకు అప్పగింపబడింది, దీన్నంతటి కూడా నీకు ఇస్తాను,
అని చెప్తున్నారు. అయితే ఎప్పుడు నీవు నాకు మ్రొక్కితివా? చూడండి, యేసుక్రీస్తు ప్రభుతో ఏం మాట్లాడుతున్నాడు అపవాది? నీవు నాకు మ్రొక్కితే దీనంతటిని కూడా నీకు ఇస్తాను. ఈ రాజ్యముల మహిమ, ఈ సమస్త వైభవం, ప్రజలందరూ కూడా నిన్ను గణపరుస్తారు. భూలోక రాజ్యాలన్నింటికి కూడా నీవే చక్రవర్తిగా ఉండొచ్చు, నీవే రాజుగా ఉండొచ్చు. అందరూ నిన్ను గణపరుస్తారు, అందరూ నిన్ను పొగుడుతారు, అందరూ నిన్ను వెంబడిస్తారు. చూడండి, అందరూ నీకు భయపడతారు. ఈ విధమైనటువంటి ఆశలు యేసుక్రీస్తు ప్రభుల వారికి అపవాది చూపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఏం చేస్తాం? ఆలోచన చేయండి. ఇలాంటి శోధన మనకు ఎదురైతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది? అంటే చాలామంది అపవాది వేసినటువంటి ఆ ఎరలకి లోబడిపోతారు, ఆ ఆశలకి దాసులైపోతారు. అనేక మంది ఈ లోక సంబంధమైన అధికారాన్నే కోరుకుంటారు, ఈ లోక సంబంధమైనటువంటి గౌరవాన్ని, మర్యాదని కోరుకుంటారు. అవునా కదా? ఆలోచన చేయండి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేన్ని ఎంపిక చేసుకున్నాడు, మనకి ఏమని ఆయన బోధిస్తున్నాడు తన జీవితం ద్వారా, ఇది మనం తెలుసుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారో చూడండి. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది ఏమన్నాడంటే, నీవు నాకు మ్రొక్కితే ఇదంతా కూడా నీకు ఇస్తాను, ఈ లోక రాజ్యాలన్నింటినీ నీకు అప్పగిస్తాను. నీవు నాకు మ్రొక్కితివా అంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారు? నీ దేవుడైన ప్రభువునకు మాత్రమే మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. అంటే అపవాది యొక్క ఆలోచనను తిప్పికొట్టాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అపవాది చూపించినటువంటి ఆ ఆశలకు లోబడిపోలేదు యేసుక్రీస్తు ప్రభుల వారు. వాడి యొక్క మాటలకు లోబడిపోలేదు, వాడు చెప్పిన దాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చేయలేదు. ప్రభుల వారు చెప్తున్నారు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. మనం ఎవరిని సేవించాలి? దేవుణ్ణి మాత్రమే మనము సేవించాలి. ఆయనకు మాత్రమే మనము మ్రొక్కాలి, ఆయనను మాత్రమే మనం ఆరాధించాలి, ఆయనను మాత్రమే మనం పూజించాలి, ఆయనను మాత్రమే మనము గణపరచాలి. అవునా కదా? మనము దేవుణ్ణి మాత్రమే గణపరచాలి, దేవుణ్ణి మాత్రమే మనం స్తుతించాలి, దేవుణ్ణి మాత్రమే మనము సేవించాలి. ఆయన మాటలు మాత్రమే మనం పాటించాలి, ఆయన ఆలోచనలు మాత్రమే మనం తీసుకోవాలి, ఆయన ఆలోచనలను మాత్రమే మనం వెంబడించాలి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాటలు వెంబడిస్తుంటామో అపవాది యొక్క ఆలోచనలను మనం తిప్పికొట్టినట్టే. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. దేవుణ్ణి మనము సేవించకుండా, ఆయన్ని మనం ఆరాధించకుండా, ఆయన ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని, లేకపోతే ఆయన ద్వారా వచ్చే మనకు మేలుని మనం పొందుకొనకుండా అపవాది ఈ లోక సంబంధమైన వాటిని ఇన్నింటినో మనకు చూపిస్తాడు. అందులో ఈ లోక సంబంధమైనటువంటి అధికారం కూడా ఉంది. అయితే ఈ యొక్క లోక సంబంధమైన అధికారాలు ఏవైతే ఉన్నాయో, అపవాది మనకు చూపించే ఆశలు, అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతకాలం ఉంటాయి? అపవాది మనకు చూపించే ఆశలు లేక అధికారాలు, లోక సంబంధమైనటువంటి మర్యాద, గౌరవాలు, ఇవి ఎంతకాలం ఉంటాయి మనకి? చెప్పండి, ఎంతకాలం ఉంటాయి? నువ్వు ఒక రాజు అయితే నీకు ఆ గౌరవం, మర్యాద, ప్రజలు ఎంతవరకు నీకు భయపడతారు? ఆలోచన చేయండి. నువ్వు రాజుగా వెలుగొందినంత కాలమే, అవునా కదా? నువ్వు రాజుగా ఉన్నంత వరకే. నీకు వయసు అయిందనుకోండి, నీ వెనకాల ఉన్నవాడే నీకు వెన్నుపోటు పొడుస్తాడు. నీకు బదులుగా రాజు అవ్వడానికి, నీ రాజ్యాలన్నింటినీ సంపాదించుకోవడానికి నీ వెనక ఉన్నవాడే నీకు వెన్నుపోటు పొడిచి నిన్ను చంపేస్తాడు. ఎంతమంది రాజుల్ని ఆ విధంగా చంపిన వాళ్ళు లేరు? చరిత్ర మీరు చదవండి, అవునా కదా? ఒక అధికారంలో నువ్వు ఉంటే ఎంతకాలం నీకు ప్రజలు భయపడతారు? ఎంతకాలం నిన్ను గౌరవిస్తారు?
ఆ అధికారం ఉన్నంత వరకే. అవునా కదా? అధికారం ఎంతకాలం? 5 ఏండ్లు, లేకపోతే కొంతకాలం, అంతే. ఆ అధికారం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే మనుషులు ఎవరు కూడా నీకు భయపడరు, మనుషులు ఎవరు కూడా నిన్ను గౌరవించరు. అవునా కదా? ఆలోచించండి ఒకసారి. మనుషులు ఎవరు కూడా నిన్ను పట్టించుకోరు, మనుషులు ఎవరు కూడా నిన్ను ఖాతరు చేయరు. అంటే మనం ఏదైతే ఈ లోక సంబంధమైనటువంటి అధికారాల కోసం వెంపర్లాడుతున్నామో, మనకి ఏదైతే చూపిస్తున్నాడో అపవాది, అవన్నీ కూడా తాత్కాలికమైనవి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తాత్కాలికమైనవి, అశాశ్వతమైనవి, కొంతకాలం మనకు ఉండేవి, అంతే. అపవాది మనకి ఏవైతే చూపిస్తున్నాడో, వేటినైతే గొప్పవని మనకు చూపిస్తున్నాడో, ఏవైతే గొప్పవని మనకు చూపిస్తున్నాడో అవన్నీ కూడా కొంతకాలం మనకు ఉండేవి. కొంతకాలమే, కొంతకాలం. మనం అధికారంలో ఉన్నంత వరకే. అయితే ఆ తర్వాత మనల్ని ఎవరు కూడా పట్టించుకోరు, మనల్ని ఎవరు కూడా గౌరవించరు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అపవాది చూపించే వాటి మీద దృష్టి పెట్టలేదు, కానీ దేవుడు ఇచ్చే వాటి మీద ఆయన దృష్టి పెట్టుకున్నాడు. తండ్రి ఇచ్చే వాటి మీద ఆయన దృష్టి పెట్టుకున్నాడు. అందుకే ఆయన అపవాది మాటకు లోబడలేదు, అపవాదికి మ్రొక్కలేదు, అపవాదిని సేవించలేదు. ఆయన తండ్రికి మాత్రమే మ్రొక్కాడు, తండ్రిని మాత్రమే ప్రభుల వారు సేవించారు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మాత్రమే సేవిస్తామో, మనం ఎప్పుడైతే దేవుని మాటలకు మాత్రమే లోబడి ఆయన మాటలు మనం వెంబడిస్తామో, అప్పుడు దేవుడు మనకిచ్చేవి ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనవి, అవి నిత్యము సంతోషకరమైనవి, నిత్యము సమాధానకరమైనవి. అప్పుడు దేవుడు మనకిచ్చే గౌరవం, మర్యాదలు ఏవైతే ఉన్నాయో అవి మనం చనిపోయేంత వరకు ఉంటాయి. ఎంతవరకు ఉంటాయి? మనం చనిపోయేంత వరకు ఉంటాయి. అంత గొప్పవి దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. మరి ఈరోజు మీరు వేటి మీద దృష్టి పెట్టుకొని ఉన్నారు? మనం ఈరోజు వేటి మీద దృష్టి పెట్టుకొని ఉన్నాము? వేటి కొరకు మనము పరిగెడుతున్నాం? యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రిని మాత్రమే సేవించినప్పుడు, ఆయన్ని మాత్రమే మ్రొక్కినప్పుడు, ఆయన్ని మాత్రమే ఆరాధించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి ఏ స్థానంలో ఉంచాడో ఒకసారి మనం కొన్ని మాటలు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. తండ్రి చిత్తానికి లోబడి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు, తనను తను తగ్గించుకున్నప్పుడు, చూడండి 5వ వచనం నుండి నేను చదువుతాను. 5వ వచనం నుండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు దేవుడిగా ఉండే ఆ వైభవాన్ని ఆయన విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు, మరణించడానికి వచ్చాడు. మనుషుల పాపముల నిమిత్తము మరణించడానికి ఆయన వచ్చాడు. శిలువలో ఘోరమైనటువంటి మరణాన్ని పొందటానికి ఆయన తండ్రి దగ్గర ఒప్పుకొని తనను తాను తగ్గించుకొని వచ్చాడు. తండ్రి కొరకు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు తనను తాను శిలువలో అప్పగించుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది? తండ్రికి మాత్రమే మ్రొక్కి ఆయన్ని మాత్రమే సేవించినప్పుడు ఏం జరిగింది ప్రభు జీవితంలో? 9వ వచనం చూడండి. అందుచేత ఎందుచేత? పైన చెప్పిన ఆ మాటలను బట్టి, అందుచేత ఆయన గొప్పవాడై ఉండి, ఆయన గొప్ప అధికారి అయి ఉండి, గొప్ప రాజు అయి ఉండి, ఆయన దేవుడై ఉండి తండ్రి చిత్తానికి లోబడి ఈ లోకానికి తను తగ్గించుకొని వచ్చినప్పుడు, అందుచేత పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఎంత గొప్ప చేశాడు తండ్రి కుమారుణ్ణి! తన ఏకైక కుమారుణ్ణి తండ్రి ఎంత గొప్ప చేశాడంటే
ప్రతి మనిషి కూడా ఆయన ఎదుట మోకాళ్ళు వెయ్యాలి. ప్రతి మనిషి కూడా ఆయన ఎదుట మోకాళ్ళు వెయ్యాలి. ప్రతి నోరు కూడా యేసుక్రీస్తు ప్రభువుని దేవుడని ఒప్పుకోవాలి. ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి. లేకపోతే రక్షణ అనేది లేదు. లేకపోతే ఏ మనిషి కూడా పరలోకాన్ని సంపాదించుకోలేడు. ఆయనే మార్గముగా, ఆయన సత్యముగా, ఆయన జీవముగా తండ్రి ఆయన్ని నియమించాడు. సర్వాధికారాన్ని కుమారునికి తండ్రి అప్పగించాడు. ఇది శాశ్వతమైనటువంటి అధికారం. ఇది శాశ్వతమైనటువంటి గౌరవం. దేవుడు తన కుమారునికి ఇచ్చినది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు దాని మీద దృష్టి పెట్టాడు. దేని మీద? తండ్రి ఇచ్చే వాటి మీద దృష్టి పెట్టాడు ఆయన. అందుకే అపవాదికి ఆయన లోబడలేదు. అపవాది ఆలోచనలను ఆయన పట్టించుకోలేదు. అపవాదిని ఎదిరించాడు. ప్రభు చెప్పాడు, నీ దేవుడైన ప్రభువునకు మాత్రమే మొక్కి ఆయన్ని మాత్రమే సేవించాలి. మనం ఎప్పుడైతే ఆయన మాటల్ని మనం ప్రేమిస్తామో, వెంబడిస్తామో, అప్పుడు దేవుడు మనకిచ్చే గౌరవం, మర్యాద, సమాధానం ఇవి శాశ్వతంగా ఉంటాయి. శాశ్వతంగా ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఒక సందర్భంలో ఆయన్ని రాజుగా చేయడానికి వచ్చారు. ప్రజలందరూ కూడా ప్రభుల వారిని బలవంతంగా పట్టుకొని రాజుగా చేయడానికి వచ్చారు. అంటే ఇక నీవే మా రాజువి, కైసరు కాదు మా రాజు, నీవే మా రాజువి అని ప్రభువుని రాజుగా చేయడానికి వచ్చారు. అప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. చూడండి, మనముంటే ఆ స్థలంలో మనమైతే రాజుగా పట్టాభిషేకం చేయించుకునే వాళ్ళం. అవునా కదా? చూడండి, ఈరోజు చాలామంది లోక సంబంధమైనటువంటి అధికారాల కోసము దేవుణ్ణి విడిచిపెట్టేశారు. చాలామంది తాత్కాలికమైనటువంటి అధికారాల కోసము దేవుణ్ణి విడిచిపెట్టేసి చాలామంది భ్రష్టులైపోయారు. ఒకప్పుడు దేవుని వాక్యాన్ని పట్టుకొని ప్రపంచ దేశాలు తిరిగిన వాళ్ళు, ప్రపంచాన్ని శాసించిన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, మనం వాక్యాన్ని కలిగి ఉన్నంత వరకు, మనం దేవునిలో నిలిచి ఉన్నంత వరకు మన మాటకు అధికారం ఉంటుంది, మన జీవితానికి అధికారం ఉంటుంది. మన ప్రవర్తనను చూసి మనుషులు భయపడతారు. మన మాట వింటే మనుషులు భయపడతారు. ఎప్పుడో తెలుసా? మనం దేవుణ్ణి వెంబడించినప్పుడు. సమూయేలు ఇశ్రాయేలు దగ్గరికి వస్తుంటే ప్రజలందరూ కూడా వణికిపోయేవాళ్ళట. నువ్వు సమాధానంగానే వస్తున్నావా? ఎందుకు? ఆయన ఒక ప్రవక్త. ఎవరు సమూయేలు? ఒక ప్రవక్త. దేవుని యొక్క సేవ చేసేవాడు, దేవుని మాటలు బోధించేవాడు, దేవుని మాటల్ని వెంబడించేవాడు. ఈ అధికారం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఒక దేవుణ్ణి వెంబడించే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఈరోజు చాలామంది లోక సంబంధమైనటువంటి అధికారాల కోసము దేవుడిచ్చే అధికారాన్ని పోగొట్టుతున్నారు, భ్రష్టులైపోతున్నారు చాలామంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చూడండి, ప్రజలు వచ్చారు, ఇదిగో నీవే మాకు రాజుగా ఉండాలి, ఆయన్ని బలవంతంగా పట్టుకోవడానికి వచ్చారు. ఎందుకు? ఆయనైతే 5 రొట్టెలు 2 చేపల్ని 1000 మందికి పంచిపెడతాడు. మనకు ఆహారం యొక్క కొరతే ఉండదు. ఆయన రాజుగా ఉన్నంత వరకు మనకు ఆకలి అనేదే ఉండదు. మన ఆకలి తీరుస్తాడు, మన దాహాన్ని తీరుస్తాడు, మన రోగాలన్నింటినీ స్వస్థపరుస్తాడు, చనిపోయిన మన వాళ్ళని మళ్ళీ బ్రతికిస్తాడు. కాబట్టి మనకి ఇలాంటి వాడే రాజుగా ఉండాలి, మాకు ఇలాంటి వాడే రాజుగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన్ని రాజుగా చేయడానికి వచ్చారు. అయితే ప్రభు వచ్చినందుకు, ఈ లోకానికి వచ్చినందుకు రాజుగా పట్టాభిషేకం చేసుకొని ప్రపంచాన్ని పరిపాలించడానికి వచ్చాడా? భౌతికమైన రాజుగా కాదు. ఆయన వచ్చింది మన పాపాలు తీసివేసి మన హృదయాన్ని ఏలడానికి. ఎందుకు వచ్చాడు ఆయన? మన హృదయాన్ని పరిపాలించడానికి. మన పాపాలన్నింటినీ తీసివేసి, మన పాత జీవితాన్ని అంతటిని తీసివేసి, మన హృదయములలో మొదటి స్థానాన్ని సంపాదించుకోవడానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టలేదు. అందుకే వాళ్ళు ఎప్పుడైతే బలవంతంగా పట్టుకోవడానికి వచ్చారో ప్రభు ఒంటరిగా పట్టదు.
ఒంటరిగా కొండకు వెళ్ళాడు. ఎందుకు కొండకు వెళ్ళాడు? తండ్రితో ప్రార్థించడానికి, తండ్రితో సమయాన్ని గడపటానికి. కాబట్టి ప్రభుల వారు ఈ లోక సంబంధమైనటువంటి అధికారం మీద దృష్టి పెట్టారు. తండ్రి ఇచ్చే శాశ్వతమైన సర్వాధికారాన్ని ఆయన పొందుకోవాలని ఆశ కలిగేవారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చూడండి, ప్రభు ఏమంటున్నాడో. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఎవరిచ్చిన అధికారం ఇది? తండ్రి తన ఏకైక కుమారుడికి ఇచ్చినటువంటి అధికారం. సర్వాధికారము ప్రభువుకి ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారం అంటే అపవాది కంటే మించిన అధికారం. అపవాది కూడా ఎవరిచ్చారు అధికారం చెప్పండి? తండ్రే ఇచ్చింది. తాత్కాలికంగా కొంతకాలం మనుషులను శోధించడానికి, మనుషులను భ్రమకు గురి చేయడానికి, మనుషులను దేవునికి దూరం చేయడానికి, మనుషులను శోధించడానికి కొంతకాలం వాడికి అవకాశం అనేది ఇవ్వబడింది. అందుకే వాడికి సమయం కొంచెమని తెలుసుకొని వాడు ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మనుషులను పాడు చేయడానికి, లోకాశలు చూపించి, దేవుడి మీద అపనమ్మకాన్ని కలిగించి, దేవుడు మీకేమైనా ఇస్తాడా అని దేవుడి మీద అనుమానాన్ని రేకెత్తించి మనుషులందరినీ కూడా పక్కద్రోవ పట్టించడానికి వాడు ప్రయత్నాలు చేస్తాడు. అయితే తండ్రి సర్వాధికారం తన కుమారునికి ఇచ్చాడు. దాని మీద దృష్టి పెట్టాడు యేసుక్రీస్తు ప్రభు. మనం కూడా వేటి మీద దృష్టి పెట్టాలి? దేవుడు ఇచ్చే వాటి మీద దృష్టి పెట్టాలి. అది ఈ లోక సంబంధమైనటువంటి అధికారాల కంటే కూడా చాలా గొప్పది, చాలా గొప్పది. నువ్వు ఒక సేవకుడిగా ఉంటే, నువ్వు ఒక విశ్వాసరాలుగా ఉంటే, నీవు దేవుని దాసురాలుగా నీవు ఉంటే అనేక మందికి నీ జీవితం ఒక మాదిరిగా ఉంటుంది. దేవుడు మనకిస్తున్నటువంటి అధికారం ఏంటో చూద్దాం. చూడండి, దేవుడు మనకిస్తున్నటువంటి అధికారం. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. చూడండి, తన్ను ఎందరు అంగీకరించిరో. చూడండి, తన్ను ఎందరు అంగీకరించిరో. ఎవరు తన్ను ఎందరు అంగీకరించినంటే ఎవరి గురించి? పైన తన కుమారుడైనటువంటి క్రీస్తు గురించి చెప్పండి. ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఏమిచ్చాడట దేవుడు? ఎవరైతే తన కుమారుడైనటువంటి క్రీస్తును అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అనే ఒక శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. మనలందరినీ కూడా తన కుటుంబంలో దేవుడు చేర్చుకుంటున్నాడు. తన కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? దేవుని కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరే ఉండేది, తండ్రి మరియు కుమారుడు. తండ్రి కుటుంబంలో ఉన్నది. ఎవరైతే తన కుమారుణ్ణి విశ్వసిస్తారో వారందరినీ కూడా తన కుటుంబంలో చేర్చుకుంటున్నాడు. తన కుటుంబంలో చేర్చుకుంటున్నాడు, అధికారం ఇస్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామంలో బాప్తిస్మం తీసుకుంటారో వారందరూ కూడా తండ్రి మాటకు విధేయులైన వారు, తండ్రిని గౌరవించిన వారు, తండ్రిని గణపరిచిన వారు. కాబట్టి వారందరినీ కూడా దేవుడు తన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరిస్తారు. ఎంత అధికారం ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు మనల్ని దత్తత తీసుకుంటున్నాడు, తన కుటుంబంలోనికి చేర్చుకుంటున్నాడు. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించడం ద్వారా, తన కుమారుని ఆత్మను మనకు అనుగ్రహించడం ద్వారా మనల్ని దత్తపుత్రులుగా స్వీకరిస్తున్నాడు దేవుడు. తన కుటుంబంలో మనల్ని చేర్చుకుంటున్నాడు. ఇంతకంటే గొప్ప అధికారం ఎక్కడైనా ఉందా? ఆలోచన చేయండి ఒకసారి. ఒక మంత్రి నిన్ను తన కుమారుడిగా దత్తత తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు నీ అధికారం ఎలా ఉంటుంది? అవునా కదా? ఒక రాజు ఒక పూరి గుడిసెలో ఉన్నటువంటి నిన్ను తన కుమారుడిగా దత్తత తీసుకున్నాడు అనుకోండి,
అప్పుడు నువ్వు ఎవరవుతావు? నువ్వు రాజకుమారుడు. అవునా కదా? అప్పుడు ప్రజలందరూ నిన్ను గౌరవించాలి. ప్రజలందరూ నిన్ను గౌరవించాలి. ప్రజలందరూ నిన్ను ఘనపరచాలి. ప్రజలందరూ నీకు లోబడాలి. అవునా కదా? ఆలోచన చేయండి. ప్రజలందరూ కూడా నిన్ను ఘనపరుస్తారు. ప్రజలందరూ నిన్ను గౌరవిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నీవు రాజకుమారుడివి, రాజకుమార్తె. దేవుడు కూడా మనల్ని తన పిల్లలుగా చేర్చుకుంటున్నాడు. తన పిల్లలుగా స్వీకరించుకుంటున్నాడు. అందుకే దేవుడిచ్చే ఈ అధికారము ఎంతవరకు ఉంటుందంటే ఏదో ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు, లేక 60 సంవత్సరాల వరకే, వృద్ధాప్యం వరకే కాదు. చనిపోయేంత వరకు ప్రజలందరూ కూడా నిన్ను గౌరవిస్తారు. ప్రజలందరూ కూడా నీకు భయపడతారు. చూడండి, అపోస్తలులు దేవుని యొక్క పనిని వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు బ్రతికి ఉన్నంత వరకు కూడా ప్రజలు వారికి లోబడి ఉన్నారు. ప్రజలు వారిని ఘనపరిచారు. ప్రజలు వారికి లోబడి ఉన్నారు. ప్రజలు వారు చెప్పింది చేశారు. చూడండి, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనంలో, ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మాత్కార్యమును అపోస్తలుల చేత చేయబడుచుండెను, మరియు వారందరూ ఏకమనస్కులై, చూడండి, సొలొమోను మంటపములో వండిరి. కడమ వారిలో ఎవరునూ వారితో కలుసుకొనుటకు తెగింపలేదు, కానీ ప్రజలు వారిని ఘనపరుచుచుండిరి. ప్రజలు ఏం చేస్తున్నారట? వాళ్ళని ఘనపరుస్తున్నారు. ఎందుకు? వాళ్ళు దేవుణ్ణి మాత్రమే సేవిస్తున్నారు. వాళ్ళు దేవుణ్ణి మాత్రమే వాళ్ళు ఆరాధిస్తున్నారు. దేవుని మాటలను మాత్రమే వాళ్ళు పాటిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. అందుకు ప్రజలందరూ కూడా వారికి భయపడుతున్నట్లుగా, కనపరుస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. ఇది ఎంతవరకు ఉన్నది అపోస్తలుల జీవితాలు అంటే వాళ్ళు చనిపోయేంత వరకు. వాళ్ళు చనిపోయేంత వరకు. ఒక మోషే గురించి మీరు ఆలోచించండి. మోషే ఒకప్పుడు ఎక్కడ ఉండేవాడు? మిద్యాను దేశంలో తన మామ యొక్క గొర్రెల మందని మేపుకునేవాడు. మోషే ఏం చేసేవాడు? తన మామ యొక్క మందని, గొర్రెల మందని కాచుకునేవాడు. గొర్రెల కాపరిగా ఉన్నాడు. అలాంటి మోషేని దేవుడు పిలిచి తన సేవకునిగా ఎంపిక చేసుకున్నాడు, నిర్ణయించాడు తన సేవకునిగా. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట మోషే ఘనపరచబడ్డాడు. మోషే ఘనపరచబడ్డాడు. మోషేకి ప్రజలందరూ కూడా భయపడ్డారు. ఎంతవరకు ఉన్నది ఈ గౌరవం? కొంతవరకే కాదు. ఒక 5 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళే కాదు. మోషే చనిపోయేంత వరకు ఇశ్రాయేలీయులు మోషే అంటే భయపడ్డారు. కూడా ప్రజలు గౌరవించారు. ఈరోజు నీ కుటుంబంలో నిన్ను గౌరవించాలన్నా, నీకు భయపడాలన్నా, నీ పిల్లలు కానీ, నీ కుటుంబంలో ఉన్నవారు నిన్ను గురించి భయపడాలంటే నువ్వేం చేయాలి? నువ్వు దేవుణ్ణి మాత్రమే సేవించాలి. దేవుణ్ణి మాత్రమే నువ్వు గణపరచాలి. ఆయన మాటల్ని మాత్రమే నువ్వు ప్రేమించాలి. ఆయనకు నువ్వు లోబడి ఉన్నట్లయితే నువ్వు ఉన్న చోట నీకు గౌరవం లభిస్తుంది. నీ ఉన్న చోట నీకు ఘనత లభిస్తుంది. నీ పిల్లలు నిన్ను గౌరవిస్తారు. సంఘంలో నిన్ను గౌరవిస్తారు. మనుషులు గౌరవించరా? గౌరవిస్తారు. ఎందుకంటే దేవుడు ఆ విధమైనటువంటి పద్ధతిని సంఘములో, కుటుంబములో ఏర్పాటు చేశాడు. ఆ విధంగా కాబట్టి మనము దేవుడిచ్చే ఆ శాశ్వతమైనటువంటి ఆదరణని మనం పొందుకోవాలి. మనం వృద్ధాప్యంలో ఉన్న, చనిపోయేంత వరకు కూడా దేవుడు తన పిల్లల ద్వారా మనల్ని ఆదరిస్తాడు. దేవుడు తన మాటల ద్వారా మనకు సమాధానాన్ని ఇస్తాడు, మనకు ఆదరణ కలిగిస్తాడు. వృద్ధాప్యంలో ఉన్న ఒకవేళ లోక సంబంధమైనటువంటి పిల్లలు నిన్ను పట్టించుకోకపోయినా కూడా దైవికమైనటువంటి కుమారులు, కుమార్తెలు నిన్ను ఆదరిస్తారు. దేవుని సంఘంలో పిల్లలు నిన్ను ఆదరిస్తారు. లోక సంబంధమైన నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నీ వృద్ధాప్యంలో ఉన్న ముదిమి వచ్చేంత వరకు కూడా ఎత్తుకొని దేవుడు మనల్ని పాలించేవాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఉన్నారు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక క్షణాల్లో ఆయన ప్రాణం పోతుంది, చనిపోతాడు. ఇక సిలువ దగ్గర ఎవరున్నారంటే మరియమ్మ తల్లి ఒక్కతే వచ్చింది.
సిలువ దగ్గరికి తన కుమారుణ్ణి చూడడానికి. ఇంకా ఎవరు కూడా రాలా, ఇంకా ఎవరు రాలా. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినా కూడా అన్నను చూడడానికి ఎవరు రాలా, అన్నం చూడడానికి ఎవరు రాలా. చెల్లెళ్ళు రాలేదు, తమ్ముళ్ళు రాలేదు. అప్పటికి తండ్రి లేడు, అంటే తండ్రిగా పిలువబడినటువంటి యోసేపు గారు లేరు, అప్పటికి ఆయన మరణించారు. అయితే ఉన్న తల్లి మరియమ్మ తల్లి సిలువ దగ్గర ఏడుస్తుంది. తన జ్యేష్ఠ కుమారుడు లేక కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చనిపోతే ఇక తల్లిని ఎవరు చూసుకుంటారు చెప్పండి? తల్లిని ఎవరు చూసుకుంటారు? వృద్ధాప్యంలో ఉన్నటువంటి మరియమ్మ తల్లిని ఎవరు చూసుకుంటారు? ఇక ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు తెలుసా? తన ప్రియ శిష్యుని పిలిచి, యోహాను తన ప్రియ శిష్యుని పిలిచి, ఇదిగో నీ తల్లి. మరియమ్మ తల్లిని అప్పగించాడు, ఇదిగో నీ తల్లి, ఇక మీదట ఏమి నీ తల్లి. తల్లితో ఏమని చెప్తున్నాడు? ఇదిగో ఇతడే నీ కుమారుడు, ఇక మీదట నిన్ను చూసుకునేవాడు, నీ వృద్ధాప్యంలో నిన్ను ఆదరించేవాడు, నిన్ను పోషించేవాడు. తల్లితో చెప్తున్నాడు, ఇదిగో ఇతను నీ కుమారుడు. శిష్యుతో చెప్తున్నాడు, ఈమె నీ తల్లి. యోహాను గారు చనిపోయేంత వరకు మరియమ్మ తల్లిని పోషించాడు. చూసారా? దేవుడిచ్చే ఆదరణ, దేవుడిచ్చే కాపుదల. వృద్ధాప్యంలో ఈ రోజుల్లో పిల్లలు ఎవరు కూడా పట్టించుకోవడంలా. తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారా? పట్టించుకోవడంలా, వదిలేస్తున్నారు. అనాథాశ్రమాల్లో చేర్పిస్తున్నారు, వాళ్ళని పోషించడం లేదు. పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను ఎవరు పట్టించుకోవడం. అయితే దేవుడు ఎలాంటి పద్ధతిని, ఇష్టాన్ని ఏర్పాటు చేసేదంటే, తనను నమ్మి సంఘంలో చేర్చబడిన వారిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేవాడు. మరియమ్మ తల్లిని ఎవరు పట్టించుకోలేదు. అయితే తన కుమారుడు తన శిష్యునిగా అప్పగించాడు. చనిపోయేంత వరకు మరియమ్మ తల్లిని పోషించాడు. చూడండి, మనం దేవుని సేవకులుగా లేకపోతే దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటే, మనం వృద్ధులైనా సరే సంఘంలో ఉన్నవారు మనల్ని గౌరవిస్తారు. సంఘంలో మన మాటకి ప్రజలందరూ కూడా భయపడతారు. నువ్వు మంచం మీద ఉన్నా సరే నీ మాటకు శక్తి ఉంటుంది, నీ మాటకి శక్తి. దావీదు గారికి వయసు అయిపోయింది, 70 ఏళ్ళు వచ్చేసాయి, చనిపోతున్నాడు, మంచం మీద ఉన్నాడు. దావీదు గారు చనిపోతున్నాడు, మంచం మీద ఉన్నాడు. తన కుమారుల్లో తనకు చాలామంది కుమారులు ఉన్నారు. వారిలో అదోనియా అనే ఒక కుమారుడు ఇక తండ్రి తర్వాత రాజు కావాలని సొంతంగా ప్రకటించుకొని అందరికి పార్టీ ఇస్తున్నాడు. తన మాట వినే వాళ్ళందరినీ కూడా పోగు చేసుకొని వారందరికి కూడా రాజుగా ప్రకటించుకొని పార్టీ ఇస్తున్నాడు, వాళ్ళు నిందు చేయిస్తున్నాడు. అలాంటి సందర్భంలో ఆ వార్త దావీదుకి తెలిసి వెంటనే దావీదు తన కుమారుడైనటువంటి ఇంకొక కుమారుడైనటువంటి సొలొమోనుని రాజుగా పట్టాభిషేకం చేసి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు మంచం మీద ఉన్నా సరే నీ మాటకి అధికారము ఉంటుంది. నువ్వు మంచం మీద ఉన్నా సరే, నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నా సరే, ప్రజలందరూ నీకు భయపడతారు, ప్రజలందరూ నీకు లోబడతారు, నిన్ను గౌరవిస్తారు. లోకంలో చూడండి, లోకంలో నీ వృద్ధుడైపోతే ఎవరు కూడా పట్టించుకోరు, ఎవరు కూడా నీ మాట వినరు. అదే నువ్వు దేవుని సంఘంలో ఉంటే, దేవుని కుటుంబంలో ఉంటే, దేవుని బిడ్డగా నువ్వు ఉంటే, నీ కుటుంబంలో నీకు గౌరవం ఉంటుంది. నీ కుటుంబంలో నీ పిల్లలు నిన్ను చూసి భయపడతారు, నీ ప్రవర్తనను చూసి భయపడతారు, నీకు ఎదురు మాట్లాడడానికి భయపడతారు. సంఘంలో కూడా నీవంటే గౌరవము, మర్యాద, ఘనత ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? లోక సంబంధమైనటువంటి అధికారాల కోసం మనము వాటి వెంబడి పరిగెత్తకూడదు. దేవుడిచ్చే శ్రేష్టమైనటువంటి అధికారాన్ని మనం సంపాదించాలి. ఏంటి దేవుడి మనకిచ్చే అధికారము? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. మనం దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా సంఘములో కొనసాగినంత కాలము దేవుడు మనల్ని పోషిస్తాడు, దేవుడు మనల్ని ఆదరిస్తాడు, దేవుడు మనల్ని గణపరుస్తాడు, దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని చూసుకుంటాడు. కాబట్టి మనమందరం కూడా ఆ విధమైనటువంటి జీవితాన్ని సంపాదించుకోవాలని నా చిన్న సందేశాన్ని నేను ముగిస్తున్నాను.